అండి. సో నౌ ఇప్పుడు మరొక న్యూ టాపిక్ ఆల్రెడీ టీఎస్డి పూర్తి చేసుకున్నాం. మరొక న్యూ టాపిక్ వచ్చేసి ఏంటది? ప్రోగ్రెషన్స్. ఈ ప్రోగ్రెషన్స్ నే మనం తెలుగులో శ్రేణులు అంటాం. ఆల్రెడీ మీకు తెలుసు. ప్రోగ్రెషన్స్ అనే పదానికి మీనింగ్ ఏంటి? శ్రేణులు లేదా శ్రేణి అంటాం. శ్రేణులుగా తీసుకుంటాం. ఓకే. సో ఈ ప్రోగ్రెషన్స్ అనే పదానికి మీనింగ్ ఏంటో చూద్దాం, టైప్స్ ఏంటో చూద్దాం. దెన్ ఆఫ్టర్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ డిఫరెంట్ కాన్సెప్ట్స్. ఓకే, ముందుగా ప్రోగ్రెషన్ అనే పదానికి మీనింగ్ ఏంటో చూద్దాం. స్టడీ అనే పదానికి మీనింగ్ ఏంటో చూద్దామండి. మీకు ఆల్రెడీ లాజిక్ తెలుసు. ఈ ప్రోగ్రెషన్ 3 టైప్స్ ఆఫ్ ప్రోగ్రెషన్స్, ఏపీ, జీపీ, హెచ్పి అవి తెలుసు. బట్ వన్స్ అగైన్ విల్ సీ. వెరీ స్మాల్ టాపిక్ అంటే ఇది కూడా మీకు తెలుసు. ఇందులో జస్ట్ 3 కాన్సెప్ట్సే. ఏపీ కాన్సెప్ట్, జీపీ కాన్సెప్ట్, హెచ్పి కాన్సెప్ట్. మీకు ఆల్రెడీ ఏపీ పైన మంచి అవగాహన ఉంటే హార్మోనిక్ ప్రోగ్రెషన్ పైన పెద్దగా మీరు ఫోకస్ చేసిన అవసరం ఉండదు. స్కూల్ బుక్స్ లో హెచ్పి పైన పెద్దగా లేదు కూడా. హార్మోనిక్ ప్రోగ్రెషన్ పైన స్కూల్ బుక్స్ లో పెద్దగా లేదు కూడా. ఈవెన్ దో బోత్ ఆర్ సేమ్, ఏపీ అండ్ హెచ్పి బోత్ ఆర్ రెసిప్రోకల్స్, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ బోత్ ఆర్, అది మీకు తెలుసు. సో దీంట్లో ఉన్న అంశాలన్నీ డీటెయిల్ గా చూసే కన్నా ముందు అసలు ప్రోగ్రెషన్, స్టడీ అనే పదానికి మీనింగ్ ఏంటో చూద్దాం. స్టడీ అనే పదానికి మీనింగ్ ఏంటో చూద్దాం. ఓకేనా? స్టడీ అనే పదానికి మీనింగ్ ఏంటి అంటే నిర్దిష్టమైనటువంటి నియమాలను పాటించేటువంటి సంఖ్యల యొక్క సమూహాన్ని ఏమంటామంటే స్టడీ అంటామండి. నిర్దిష్టమైన నియమాన్ని పాటించాలి. దేర్ మస్ట్ బి సర్టెన్ కండిషన్. ఓకేనా? దేర్ మస్ట్ బి సమ్ కండిషన్ ఇన్ ద గివెన్ ప్రోగ్రెషన్. ఓకే, గివెన్ సీక్వెన్స్. దేర్ మస్ట్ బి సమ్ కండిషన్ ఇన్ ద గివెన్ సీక్వెన్స్. నిర్దిష్టమైనటువంటి నియమాన్ని పాటించే సంఖ్యల యొక్క సమూహం అండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 3 తీసుకున్నా, 5 తీసుకున్నా, -8 తీసుకున్నా, 12 తీసుకున్నా, 20 తీసుకున్నా, 16 తీసుకున్నా. అగైన్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ హావ్ టేకెన్ 24. ఇది మీరు గమనిస్తే 3 5 గా మారింది అంటే +2 కలిపాడు. 5 -8 గా మారింది అంటే 13 సబ్ట్రాక్ట్ చేసిండు. లేదా 8 మళ్ళీ 12 గా మారింది అంటే సింపుల్ గా 20 కలిపిండు. లేదా 12 20 గా మారింది అంటే 8 కలిపిండు. లేదా 20 16 గా మారిందంటే 4 సబ్ట్రాక్ట్ చేసిండు. ఇక్కడ నిర్దిష్టమైన నియమం అంటూ ఏమీ లేదు. ఇందులో నిర్దిష్టమైన నియమం అంటూ ఏమీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ 6, 8, 10, 12 అన్నాం అనుకోండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 6 8 గా మారింది, 8 10 గా మారింది, 10 12 గా మారింది. కాబట్టి అదొక నిర్దిష్టమైన నియమాన్ని పాటిస్తుంది. సో విధంగా నిర్దిష్టమైన నియమాన్ని పాటించేటువంటి సంఖ్యల యొక్క సముదాయాన్ని ఏమంటాము అంటే స్టడీ అంటామండి. ప్రోగ్రెషన్ ఈజ్ నథింగ్ బట్ దేర్ మస్ట్ బి, వాట్ వీ కెన్ సే, దేర్ మస్ట్ బి నిర్దిష్టమైన నియమం అంటే దేర్ మస్ట్ బి సర్టెన్ కండిషన్ ద గివెన్ సీక్వెన్స్. దేర్ మస్ట్ బి సమ్ కండిషన్. అయితే ఈ నిర్దిష్ట నియమాన్ని ఆధారంగా చేసుకొని మనకి ప్రోగ్రెషన్స్ ప్రధానంగా మీకు చెప్పినట్టుగా 3 రకాలు ఉంటాయండి. ఈ నిర్దిష్టమైన నియమాన్ని ఆధారంగా చేసుకొని ప్రోగ్రెషన్స్ 2 టైప్స్. ఒకటేమో అర్థమెటిక్ ప్రోగ్రెషన్, ఇంకోటేమో జామెట్రిక్ ప్రోగ్రెషన్, మరొకటేమో హార్మోనిక్ ప్రోగ్రెషన్. దీనిని మనం తెలుగులో అయితే అంక శ్రేణి అంటామండి. ఓకేనా? అంక శ్రేణి అంటాం. తర్వాత ఇది గుణ శ్రేణి అంటాం, జామెట్రిక్ ప్రోగ్రెషన్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి హరాత్మక శ్రేణి. ఓకేనా? హరాత్మక శ్రేణి అంటే హార్మోనిక్ ప్రోగ్రెషన్ గా తీసుకుంటాం. అంక శ్రేణి, గుణ శ్రేణి, హరాత్మక శ్రేణి. ఓకేనా? తర్వాత మనం ఈ అంక శ్రేణిలో అంక మధ్యమాన్ని చూస్తామండి. గుణ శ్రేణిలో గుణ మధ్యమాన్ని చూస్తామండి. హరాత్మక శ్రేణిలో హరాత్మక మధ్యమాన్ని చూస్తాం. ఏపీలో అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో అర్థమెటిక్ మీన్ ని, జామెట్రిక్ ప్రోగ్రెషన్ లో జామెట్రిక్ మీన్ ని, హార్మోనిక్ ప్రోగ్రెషన్ లో హార్మోనిక్ మీన్ ని చూస్తూ వాటి మధ్య రిలేషన్ కూడా చూస్తాం. ఓకేనా? ముందుగా నౌ ఇనిషియల్లీ వీఆర్ గోయింగ్ టు ఫోకస్ ఆన్ ఏపీ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఓకేనా? అర్థమెటిక్ ప్రోగ్రెషన్. ముందుగా అంక శ్రేణి అనే పదానికి అంటే ఏ నిర్దిష్టమైన నియమాన్ని పాటిస్తే అంక శ్రేణి అంటామో చూద్దాం. ఏ నిర్దిష్టమైన నియమాన్ని పాటిస్తే దాన్ని అంక శ్రేణి అంటామో చూద్దామండి. అంక శ్రేణి అంటే ఏంటి అంటే 2 రకాలు చెప్పొచ్చు. దెర్ ఆర్ 2 డిఫరెంట్ డెఫినేషన్స్. ఆల్రెడీ మీకు డెఫినేషన్స్ తెలుసు. డెఫినేషన్స్ పైన కూడా మీరు పెద్దగా ఫోకస్ చేయాల్సిన అవసరం ఏమి ఉండదు. ఇది వెరీ సింపుల్ డెఫినేషన్. ఏంటి అంక శ్రేణి అంటే ఇచ్చినటువంటి శ్రేణిలో మొదటి పదము మినహాయించి రెండవ పదము నుండి ఒక నిర్దిష్టమైనటువంటి సంఖ్యను కలపడం ద్వారా గనక శ్రేణి ఏర్పడితే ఆ శ్రేణిని ఏమంటాము అంటే అంక శ్రేణి అంటామండి. అంక శ్రేణి మొదటి పదము మినహాయించి ఆ తరువాతి పదము నుంచి ప్రతి పదానికి ఒక నిర్దిష్టమైనటువంటి సంఖ్యను కలపడము ద్వారా గనక శ్రేణి ఏర్పడితే దాన్ని మనం సింపుల్ గా అంక శ్రేణి అంటామండి. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే ఎక్సెప్ట్ ఫస్ట్ టర్మ్ రిమైనింగ్ ఆల్ ద టర్మ్స్ ఆర్ ఆబ్టైన్డ్ బై యాడింగ్ ఏ కాన్స్టాంట్ టర్మ్
then a constant term to its preceding term, then the resultant progression is said to be in arithmetic progression. మొదటి పదము మినహాయించి మిగిలిన ప్రతి పదానికి దాని ముందున్న ప్రతి పదానికి ఒక నిర్దిష్టమైనటువంటి సంఖ్యను కలపడం ద్వారా గనక ఏర్పడితే దానిని అంక శ్రేణి అంటాం. ఇది ఒక రకమైన డెఫినేషన్. రెండో డెఫినేషన్ ఏం చెప్పొచ్చు సింపుల్ గా అంటే ఏం చెప్పొచ్చు అండి, శ్రేణిలో ఏ రెండు వరుస పదాల మధ్య వ్యత్యాసమైన సమానంగా ఉండాలి. ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఎనీ టూ కాన్సిక్యూటివ్ టర్మ్స్ మస్ట్ బి సేమ్, దెన్ ద గివెన్ ప్రోగ్రెషన్ ఈజ్ సెట్ టు బి ఇన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఓకేనా అండి, అర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఫర్ ఎగ్జాంపుల్ 2, 4, 6, 8, 10 జస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్. మొదటి పదం మినహాయించాను. మొదటి పదం మినహాయించి మిగిలినటువంటి అన్ని పదాలకు దాని ముందున్న ప్రతి పదానికి ఒక స్థిర పదం కలపడం ద్వారా ఏర్పడుతుంది. ఇప్పుడు ఈ పదం మినహాయించాను, ఈ రెండో పదం రావాలి అంటే దాని ముందున్న పదానికి +2 కలపాలి, దీని ముందున్న పదానికి +2 కలపాలి, +2 కలపాలి. ఈ విధంగా ఒక నిర్దిష్టమైనటువంటి సంఖ్యను కలపడం ద్వారా ఈ శ్రేణి ఏర్పడింది. కాబట్టి ఇది ఎందులో ఉంది అంటామంటే ఏపీలో ఉంది అంటాం. లేదా ఏ రెండు వరుస పదాల మధ్య వ్యత్యాసమైన సమానంగా ఉండాలి. ఏ రెండు వరుస పదాల మధ్య వ్యత్యాసం సమానంగా ఉండాలి. ఈ డిఫరెన్స్ ఏమో 2, ఈ డిఫరెన్స్ 2, ఈ డిఫరెన్స్ 2, ఈ డిఫరెన్స్ 2. అలా ఏ రెండు వరుస పదాల మధ్య వ్యత్యాసమైనా సరే సమానంగా ఉంటే దాన్ని అది ఏపీలో ఉంది. ఓకేనా, అది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఉంది అని చెప్పేసి మనం చెప్పడం జరుగుతుంది. ఓకేనా, ఇందులో జనరల్ ఫామ్. ఓకేనా, జనరల్ ఫామ్ అనేటువంటిది ఎలా ఉంటుందో చూద్దాం. జనరల్ ఫామ్ ఏంటా? జనరల్ ఫామ్ అంటే ఏ కామా ఏ ప్లస్ డి కామా ఏ ప్లస్ 2d కామా ఏ ప్లస్ 3d కామా అండ్ సో ఆన్, చివరిలో ఏ ప్లస్ n-1 into d. దిస్ ఈజ్ నథింగ్ బట్ జనరల్ ఫామ్ ఆఫ్ ది అర్థమెటిక్ ప్రోగ్రెషన్. దిస్ ఈజ్ నథింగ్ బట్ జనరల్ ఫామ్ ఆఫ్ ది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ గా తీసుకుంటాం. ఓకే, ఇందులో ఏని మొదటి పదం అంటామండి. ఇది T1 టర్ము, T2 టర్ము, T3 టర్ము, T4 టర్ము, T5 టర్ము, ఇలా మనం తీసుకుంటూ ఉంటాం. ఓకే, ఇందులో మొదటి పదం వచ్చేసి ఏ. తర్వాత ఈ తర్వాత రెండో పదం రావాలి అంటే దాని ముందున్న పదానికి ఒక స్థిర పదం కలిపారు, డి అనే పదం కలిపారు. ఈ మూడో పదం కావాలి అంటే దాని ముందున్న పదానికి ఒక స్థిర పదం కలిపారు. కాబట్టి అలా ప్రతి పదము కూడా దాని ముందున్న పదానికి ఒక స్థిర సంఖ్యను కలపడం ద్వారా ఏర్పడుతుంది. ఇది ఏపీ. సో ఏపీలో మొదటి పదం వచ్చేసి ఏగా తీసుకుంటాం. ఇది T1 టర్ము, దిస్ ఈజ్ నథింగ్ బట్ T1 టర్మ్, దిస్ ఈజ్ T2 టర్మ్, దిస్ ఈజ్ T3 టర్మ్, దిస్ ఈజ్ T4 టర్మ్. ఫైనల్ గా చెప్పాలంటే దిస్ ఈజ్ Tn టర్మ్. ఓకేనా, తర్వాత ఈ డీని ఏమంటామంటే కామన్ డిఫరెన్స్ అంటాం. కామన్ డిఫరెన్స్, దాన్నే పదాంతరం అంటాం తెలుగులో. పదాంతరము, కామన్ డిఫరెన్స్. చాలా ఈజీ చాప్టర్. ఈ పదాలన్నీ మీరు విన్నరు, నాకన్నా బాగా మీరే చెప్పగలరు ఈ టాపిక్ ని. కామన్ డిఫరెన్స్, పదాంతరము. సో ఏంటంటే T2 మైనస్ T1. ఓకేనా, టర్ము మైనస్ ప్రిసీడింగ్ టర్ము, టర్ము మైనస్ ప్రిసీడింగ్ టర్ము, T2 మైనస్ T1. సో T2 మైనస్ T1 అంటే పదాంతరంగా తీసుకుంటాం. T2 మైనస్ T1 అది T2 మైనస్ T1 అని అలాగూ రాయనవసరం లేదు. ఏం చెప్పొచ్చు అంటే Tn మైనస్ Tn మైనస్ 1, పదము మైనస్ దాని ముందున్న పదం, పదము మైనస్ దాని ముందున్న పదం. ఇది పదాంతరానికి ఫార్ములా. ఓకేనండి. తర్వాత ఇందులో ఎన్నో పదం, nth టర్మ్ ఇన్ ద గివెన్ ప్రోగ్రెషన్. nth టర్మ్, ఎన్నో పదం. ఎన్నో పదానికి ఫార్ములా ఏంటి అంటే ఏ ప్లస్ n-1 into d. nth term in the given progression, nth term in the given arithmetic progression. What is the nth term in the given arithmetic progression? The nth term in the given arithmetic progression is a plus n-1 into d. a plus n-1 into d. ఓకేనా, అది గుర్తుంచుకుంటాం. తర్వాత నెక్స్ట్ వచ్చేసి సమ్ ఆఫ్ n టర్మ్స్ అండి. సమ్ ఆఫ్ n టర్మ్స్ అంటే అంక శ్రేణిలో n పదాల మొత్తం. సమ్ ఆఫ్ n టర్మ్స్ మనం ఆల్రెడీ నా క్లాస్ లో డిస్కస్ చేసాం. సమ్ ఆఫ్ n టర్మ్స్ ఆర్ సమ్ టు n టర్మ్స్ వాట్ ఎవర్, ఎస్ఎన్ అంటాం. ఈ ఎస్ఎన్ కి ఫార్ములా ఏంటి అంటే n/2 into 2a plus n/2 into 2a plus n-1 into d. ఓకేనా, ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు n/2 into 2a plus n-1 into d. ఏ అంటే ఫస్ట్ టర్ము, డి అంటే కామన్ డిఫరెన్స్, ఎన్ అంటే సమ్ ఆఫ్ హౌ మెనీ టర్మ్స్, 20 టర్మ్స్ 30 టర్మ్స్, సమ్ ఆఫ్ n టర్మ్స్ అలా తీసుకుంటాం. అలా కాకుండా ఒకవేళ మనకి ఇచ్చినటువంటి ప్రోగ్రెషన్ లో ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ ఉందనుకోండి, ఇఫ్ యూ నో ఫస్ట్ టర్మ్ అండ్ లాస్ట్ టర్మ్, then we can able to find out the what we can say sum of n terms by using formula simply a plus l. ఓకేనా, a plus l కా తీసుకుంటాం, a plus l కా కూడా తీసుకుంటాం, n/2 into a plus l తీసుకుంటాం. ఓకేనా, ఇది ఒకటి. తర్వాత మీరు ఫోకస్ చేయాల్సిన మరొక మంచి పాయింట్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ లో వాడు ఎస్ అని ఇచ్చాడు అనుకోండి. సో Sn minus 1 ఈజ్ నథింగ్ బట్ Tn. ఇది మీరు ఫోకస్ చేయాలండి.
Sn-1 ఈజ్ నథింగ్ బట్ Tn. అంటే n పదాల మొత్తంలో నుంచి n-1 పదాల మొత్తం తీసివేస్తే వచ్చేదే nth టర్మ్ అండి. ఆ శ్రేణిలో వచ్చేటువంటి ఎన్నో పదం వస్తుంది. ఆ శ్రేణిలో ఎన్నో పదం వస్తుంది. మామూలుగా ఎన్నో పదానికి ఫార్ములా తెలుసు మీకు ఆల్రెడీ, a+n-1 × d. అలా కాకుండా ఒకవేళ మొత్తం ఇచ్చినప్పుడు n పదాల మొత్తం ఇచ్చినప్పుడు Sn-1 సింపుల్గా ఏం తీసుకుంటాం అంటే Tn గా తీసుకుంటాం. Tn గా మనం తీసుకుంటాం. ఇది మీరు ఫోకస్ చేయాల్సిన ఒక మంచి పాయింట్. ఓకే, ఇది ఒకటండి. తర్వాత దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ మనం కొన్ని రకాల క్వశ్చన్స్ మనం చేస్తూ ఉన్నప్పుడు అర్థమెటిక్ లో మొదటి 3 పదాలు అంటాడు. ఓకేనా, 3 టర్మ్స్. ఫస్ట్ 3 టర్మ్స్ ఇన్ ఏపీ అంటాడు. ఫస్ట్ త్రీ టర్మ్స్ ఇన్ ఏపీ అన్నప్పుడు యూజువల్ గా ఏం తీసుకుంటాము? ఆ ఫస్ట్ 3 టర్మ్స్ ఇన్ ఏపీ అంటే సింపుల్ గా a-d, a+d అని తీసుకుంటాం. ఫస్ట్ 3 టర్మ్స్ ఇన్ ఏపీ అన్నప్పుడు మనం సింపుల్ గా ఏం తీసుకుంటామండి? a-d, a+d అని తీసుకుంటాం. ఫస్ట్ 3 టర్మ్స్ ఇన్ ఏపీ. ఇది ఒక పాయింట్ గుర్తుంచుకోండి. తర్వాత నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఏపీలో ఉన్నటువంటి ప్రతి పదానికి ఏదో ఒక స్థిర పదాన్ని కలిపినా లేదా ఏదో ఒక స్థిర పదాన్ని తీసివేసినా ఏదో ఒక స్థిర పదం చేత గుణించినా, ఓకేనా, మళ్ళీ చూడండి ఒకసారి. ఏపీలో ఉన్న ప్రతి పదానికి ఏదో ఒక స్థిర పదము కలిపినా ఏదో ఒక స్థిర పదము తీసివేసినా ఏదో ఒక స్థిర పదం చే గుణించినా లేదా ఏదో ఒక స్థిర పదం చేత భాగించిన ఏర్పడ్డటువంటి రిజల్టెంట్ ప్రోగ్రెషన్ ఆల్సో ఇన్ ఏపీ అండి. ఓకేనా, దిస్ ఇస్ ఆల్సో వెరీ గుడ్ పాయింట్. ఓకేనా, ఏపీలో ఉన్నటువంటి ప్రతి పదానికి, ఓకేనా, ఏదో ఒక కాన్స్టాంట్ టర్మ్, ఏపీలో ఉన్న ప్రతి పదానికి ఏదో ఒక స్థిర పదాన్ని కలిపినా ఏదో ఒక స్థిర పదాన్ని తీసివేసినా ఏదో ఒక స్థిర పదాన్ని చే గుణించినా లేదా ఏదో ఒక స్థిర పదం చేత భాగించిన ఏర్పడ్డటువంటి శ్రేణి కూడా తిరిగి మనకి ఎందులో ఉంటుంది అంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లోనే ఉంటుంది. ఓకేనా, ఇది ఒక పాయింట్, మంచి పాయింట్ లాగా మనం గుర్తుంచుకోవచ్చు. ఓకే, ఇది మీరు ఫోకస్ చేయండి. తర్వాత నెక్స్ట్ మీరు ఫోకస్ చేయాల్సినటువంటి మరొక పాయింట్ ఏంటి అంటే ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ సంబంధించినటువంటి మరొక చిన్న అంశం. ఏంటా చిన్న అంశం అంటే అర్థమెటిక్ మీన్ అంట. మనం అనుకున్నాగా స్టార్టింగ్ లో ఏపీకి సంబంధించి ఏఎం ఉంటుంది, జీపీకి సంబంధించి జిఎం ఉంటుంది, హెచ్పికి సంబంధించి హెచ్ఎం ఉంటుంది. అర్థమెటిక్ మీన్. ఉన్నారండి సెషన్ లో? ప్లీజ్ ఉన్నారండి సెషన్ లో అందరూ? ఆర్ యూ? ఇదొక మంచి పదం. ఓకేనండి, ఈ రెండు ఫార్ములాస్ పైన యూ జస్ట్ హ్యావ్ ఏ లుక్. రిమైనింగ్ అని చేయగలరు. ప్రాబ్లమ్స్ కూడా నెక్స్ట్ సెషన్ లో చేద్దాం, ఇబ్బంది లేదు. ఈ రోజు సెషన్ లో కొన్ని బేసిక్ అంశాలు నేర్చుకుంటూ నెక్స్ట్ సెషన్ లో వీ కెన్ స్టార్ట్ డిఫరెంట్ మోడల్ ప్రాబ్లమ్స్. ఓకే, ఏఎం. ఈ అర్థమెటిక్ మీన్ అనే పదానికి మీనింగ్ ఏంటంటే అంక మధ్యమం అంటాం. తెలుగులో అయితే అంక మధ్యమము, అదాన్నే అర్థమెటిక్ మీన్ అంటాం. దానినే మనం సింపుల్ గా అర్థమెటిక్ మీన్ అని చెప్పి తీసుకుంటాం. అర్థమెటిక్ మీన్ ఏమిటి? అర్థమెటిక్ మీన్ అంటే ఒక 3 వరుస పదాలు తీసుకోండి. ఒక 3 వరుస పదాలు. ఫర్ ఎగ్జాంపుల్ a, x, b అని తీసుకున్నాను. a, x, b. a, x, bలు వచ్చేసి ఏపీలో ఉన్నాయి అనుకుందాం. ఆర్ ఇన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఈ a, x, bలు అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఉన్నప్పుడు ఈ మధ్యలో ఉన్నటువంటి xని ఏమంటాము అంటే అర్థమెటిక్ మీన్ ఆఫ్ a అండ్ b అంటాం. అర్థమెటిక్ మీన్ ఆఫ్ ఏమంటాం? a అండ్ b అంటాం. a, x, bలు ఏపీలో ఉన్నప్పుడు మిడిల్లో ఉన్న xని ఏమంటాము అంటే అర్థమెటిక్ మీన్ ఆఫ్ a, b అంటాం. a, x, bలు అంక శ్రేణిలో ఉన్నప్పుడు మధ్యలో ఉన్న xని ఏమంటామంటే a, bల యొక్క అంక మధ్యమం అంటాం. మరి a, bల యొక్క అంక మధ్యమం అన్నప్పుడు ఈ 3 ఏపీలో ఉన్నప్పుడు ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వాలి. మీకు తెలుసు T2 - T1 మస్ట్ బి ఈజ్ ఈక్వల్ టు T3 - T2. ఏ రెండు వరుస పదాల మధ్య అయినా వ్యత్యాసం ఎలా ఉండాలి? సమానంగా ఉండాలి. ఏ రెండు వరుస పదాలు, ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఎనీ 2 కాంజుగేటివ్ టర్మ్స్ మస్ట్ బి సేమ్. కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది? x - a వస్తుంది. సో ఇక్కడ ఏమొస్తుంది? b - x వస్తుంది. ఆ విధంగా దాన్ని సింప్లిఫై చేసుకుంటే 2x = a + b వస్తుంది. మరి x = ఏం తీసుకుంటాం? x = we are going to take a +b/2. సో అది అంక మధ్యమానికి మన x అంటే అర్థమెటిక్ మీన్ కదా. కాబట్టి అంక మధ్యమానికి ఫార్ములా ఏంటి అంటే a + b/2. ఆ ఫార్ములా యూజ్ చేసుకొని అంక మధ్యమాన్ని కనుక్కోవచ్చు. అలా కాకుండా ఒకవేళ ఇలా ఉన్నది అనుకోండి,
ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ తీసుకున్నాను, ఏ కామా x1 కామా x2 కామా x3 కామా x4 కామా అండ్ సో ఆన్ xn కామా b ఆర్ ఇన్ ఏపీ, ఆర్ ఇన్ ఏపీ. ఇవన్నీ కూడా ఏపీలో ఉన్నాయి అనుకోండి. ఏ కామా x1 కామా x2 కామా x3 కామా xn అండ్ సో ఆన్ xn కామా bలు ఏపీలో ఉన్నప్పుడు, సో ఇవన్నీ ఈ x1 కామా x2 కామా x3 కామా x4 కామా xn దీనన్నింటినీ ఏమంటాము అంటే, ఇవన్నింటినీ ఏమంటాము అంటే ఏ కామా బీల మధ్య ఉన్నటువంటి n అంక మధ్యమాలు అంటాం. దీస్ ఆర్ నథింగ్ బట్ n అర్థమెటిక్ మీన్స్ బిట్వీన్, n అర్థమెటిక్ మీన్స్ ఇన్సర్టెడ్ ఇన్ బిట్వీన్ ఏ అండ్ బి అంటాం. ఏ కామా బీల మధ్య ఉన్నటువంటి n అంక మధ్యమాలు. ఇక్కడ ఒకే ఒక అంక మధ్యం ఉంది x, ఓకేనా. ఇక్కడ n అంక మధ్యమాలు ఉన్నాయి. ఏ కామా బీల మధ్య n అంక మధ్యమాలు ఉన్నాయి. ఇలా ఏ కామా బీల మధ్య n అంక మధ్యమాలు ఉన్నప్పుడు కామన్ డిఫరెన్స్ ఫార్ములా ఏమొస్తుందంటే సింపుల్ గా d ఈజ్ ఈక్వల్ టు -a/n+1. అంతే సార్. d ఈజ్ ఈక్వల్ టు సింపుల్ గా ఏం తీసుకుంటామండి, d ఈజ్ ఈక్వల్ టు b మైనస్ a/n+1. వీ కెన్ టేక్ b మైనస్ a ఏంటండి n+1. బై యూజింగ్ దిస్ ఫార్ములా వీ కెన్ ఏబుల్ టు ఫైండ్ అవుట్ కామన్ డిఫరెన్స్. అలా కాకుండా మనం డైరెక్ట్ గా ఏదో ఒక అర్థమెటిక్ మీన్ ని కూడా కనుక్కోవచ్చు. అంటే సెకండ్ అర్థమెటిక్ మీన్, థర్డ్ అర్థమెటిక్ మీన్, ఫస్ట్ అర్థమెటిక్ మీన్, అలా ఏదో ఒక అర్థమెటిక్ మీన్ కూడా కనుక్కోవచ్చు. ఆ అర్థమెటిక్ మీన్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి అంటే, ఆ అర్థమెటిక్ మీన్ ఫైండ్ చేస్తానికి ఫార్ములా ఏంటి అంటే a ప్లస్ n ఇంటూ బి, a ప్లస్ n ఇంటూ బి బై n+1 తీసుకుంటాం. a ప్లస్ nb బై a ప్లస్ nb బై n+1 తీసుకుంటాం. బై యూజింగ్ దిస్ ఫార్ములా వీ కెన్ ఏబుల్ టు ఫైండ్ అవుట్ సింప్లీ nth arithmetic mean, first arithmetic mean, second arithmetic mean, third arithmetic mean, fourth arithmetic mean, and so on. Like that, we can able to find out arithmetic means by using this formula. By using this formula, we can able to find out their common difference. So, by this formula, we can able to find out its arithmetic mean. Its arithmetic mean. Okay, Nandi. I hope you are there in this beautiful session. I hope you are there in this Yes, sir. beautiful session. Okay, Yes, Nandi. sir. Okay. ఇది ఏపీకి సంబంధించినటువంటి కొంత ఇన్ఫర్మేషన్, ఏపీకి సంబంధించినటువంటి కొంత ఇన్ఫర్మేషన్. ఓకేనా. తర్వాత సో ఏపీ జీపీహెచ్పి చూసిన తర్వాత బిట్స్ చూద్దామండి డైరెక్ట్ గా. ఏపీ జీపీహెచ్పి థియరీ పార్ట్ చూసిన తర్వాత దెన్ వీ కెన్ స్టార్ట్ బిట్స్. ఓకే రైట్. తర్వాత జామెట్రిక్ ప్రోగ్రెషన్. నౌ వీఆర్ గోయింగ్ టు ఫోకస్ ఆన్ వాట్ వీ కెన్ సే జామెట్రిక్ ప్రోగ్రెషన్ అండి. ఓకేనా. జామెట్రిక్ వస్తుందండి, వాయిస్ వినిపిస్తుందా అండి? Yes, sir. Sir. Right, sir. Now we are going to focus on geometric progression. GP అంటాం, గుణశ్రేణి అంటాం. గుణశ్రేణి. ఓకే. సో ఏంటి గుణశ్రేణి అంటే సింపుల్ గా ఏ రెండు వరుస పదాల మధ్య నిష్పత్తి అయినా సరే సమానం. హలో సార్ ఉన్నారండి? Yes, sir. Yes. ఓకే ఓకే రైట్. జామెట్రిక్ ప్రోగ్రెషన్. నౌ వీఆర్ గోయింగ్ టు ఫోకస్ ఆన్ జామెట్రిక్ ప్రోగ్రెషన్. సో ఏంటి జామెట్రిక్ ప్రోగ్రెషన్ అంటే సింపుల్ గా ఏం చెప్పొచ్చు అండి, శ్రేణిలో ఏ రెండు వరుస పదాల మధ్య నిష్పత్తి అయినా సరే సమానంగా ఉండాలి. ఏ రెండు వరుస పదాల మధ్య నిష్పత్తి అయినా సరే సమానంగా ఉండాలి. ఓకేనా. దాన్నే మనం సామాన్య నిష్పత్తి, కామన్ రేషియో అంటాం. కామన్ రేషియో అని తీసుకుంటాం. అంటే మీనింగ్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 తీసుకున్నాను, 4 తీసుకున్నాను, 8 తీసుకున్నాను, 16 తీసుకున్నాను, 32 తీసుకున్నాను, 64 అండ్ సో ఆన్. ఇక్కడ డిఫరెన్స్ అనేది సమానంగా ఉండదు. డిఫరెన్స్ అనేది ఈక్వల్ గా ఉంటే ఏపీ, డిఫరెన్స్ అనేది ఈక్వల్ గా ఉంటే ఏపీ, డిఫరెన్స్ కాకుండా రేషియో ఈక్వల్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిఫరెన్స్ 2 పార్ట్స్, ఈ డిఫరెన్స్ 4 పార్ట్స్, ఈ డిఫరెన్స్ 8 పార్ట్స్, డిఫరెన్స్ ఈక్వల్ లేదు. కానీ మీరు అబ్జర్వ్ చేస్తే 4/2, నెక్స్ట్ 8/4, నెక్స్ట్ 16/8, నెక్స్ట్ 32/16. ఓకేనా. సో ఇది తీసుకుంటే ఈ రేషియో ఎలా ఉంది, 2, 2, 2, 2. కాబట్టి ఏ రెండు వరుస పదాల మధ్య అయినా సరే సామాన్య నిష్పత్తి సమానంగా ఉండాలి. ఓకేనా. అలా ఉన్నప్పుడు అది జీపీలో ఉంది అంటాం. అది జీపీలో ఉంది అంటాం. మరి ఈ జీపీలో ఎన్నో పదానికి ఫార్ములా ఏంటో మనం చూద్దాం ఒకసారి. జీపీలో nth టర్మ్, జనరల్ టర్మ్. nth టర్మ్ కన్నా ముందు జనరల్ ఫామ్ ఆర్ జనరల్ టర్మ్. ఏంటా జనరల్ ఫామ్ అంటే ఏ కామా ఏఆర్ కామా ఏఆర్ స్క్వేర్ కామా
ఏఆర్ క్యూబ్ కామా అండ్ సో ఆన్ చివరిలో ARn-1 అంటాం. ARn-1. సో ఇది ఫస్ట్ టర్ము, సెకండ్ టర్ము, లాస్ట్ టర్ము. ఇది వచ్చేసి T1 టర్ము, ఇది వచ్చేసి T2 టర్ము, ఇది వచ్చేసి T3 టర్ము, ఇది T4 టర్ము, చివరగా వచ్చేసి Tn టర్ము. కాబట్టి మనం సింపుల్గా ఏం చెప్పొచ్చు అంటే జీపీలో nth టర్ము. సో జీపీలో nth టర్మ్, జీపీలో nth టర్మ్కి ఫార్ములా ఏంటి అంటే Tn ఇజ్ ఈక్వల్స్ టు ఏం రాస్తామండి, ఏ పవర్ n మైనస్ ఆర్, సారీ ఏ పవర్ కాదు, సారీ ఏ ఇంటూ ఆర్ పవర్ n మైనస్ 1, ఏ ఇంటూ ఆర్ పవర్ n మైనస్ 1, ఏ ఇంటూ ఆర్ పవర్ n మైనస్ 1. బై యూజింగ్ దిస్ ఫార్ములా వీ కెన్ ఏబుల్ టు ఫైండ్ అవుట్ nth టర్మ్ ఇన్ ద గివెన్ జీపీ. అదొక ఫార్ములా. తర్వాత నెక్స్ట్ ఇందులో మనకి సమ్ ఆఫ్ n టర్మ్స్, దీంట్లో కూడా జీపీలో కూడా n పదాల మొత్తం ఉంటుంది. ఈ n పదాల మొత్తం ఫైండ్ చేసేటప్పుడు మనకు 2 డిఫరెంట్ ఫార్ములాస్ ఉంటాయి. ఏంటంటే Sn ఇజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ 1 మైనస్ ఆర్ పవర్ n బై సింపుల్గా 1 మైనస్ ఆర్, ఇది ఒక ఫార్ములా. అలా ఏం తీసుకుంటామంటే ఏ ఇంటూ ఆర్ పవర్ n మైనస్ 1 బై ఆర్ మైనస్ 1, ఇది ఒక ఫార్ములా. ఓకేనండి. సింపుల్గా ఈ ఫార్ములా ఎప్పుడు తీసుకుంటాము అంటే ఒకవేళ సామాన్య నిష్పత్తి <1 అయినప్పుడు. ఇది ఎప్పుడు తీసుకుంటామంటే సామాన్య నిష్పత్తి <1 అయినప్పుడు. అసలు ఈ సామాన్య నిష్పత్తి కామన్ రేషియో అంటామండి. కామన్ రేషియో ఎలా వస్తుందంటే Tn బై Tn మైనస్ 1, పదము బై దాని ముందున్న పదం, పదము బై దాని ముందున్న పదం. ఏ రెండు వరుస పదాల మధ్య నిష్పత్తి అయినా సరే సమానంగా ఉండాలి. ఏ రెండు వరుస పదాల మధ్య నిష్పత్తి అయినా సరే మనకు సింపుల్గా సమానంగా ఉండాలి. ఓకేనా? అప్పుడు వీ కెన్ ఏబుల్ టు సే దట్ ఈస్ దేర్ ఇన్ జీపీ. R<1 అయినప్పుడు, R<1 అయినప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేస్తామండి. R>1 అయినప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేస్తాం ఇన్ ఆర్డర్ టు ఫైండ్ అవుట్ ద సమ్ ఆఫ్ n టర్మ్స్. ఇది గుర్తుంచుకోండి. తర్వాత ఇందులో మనకి ఎక్స్క్లూజివ్గా వచ్చే మరొక చిన్న డెఫినేషన్ ఏంటి అంటే ఇన్ఫనైట్ జీపీ అంటాం. ఓకేనా? గుణశ్రేణిలో అనంత పదాల మొత్తం, ఇన్ఫనైట్ జీపీ అంటాం. గుణశ్రేణిలో అనంత పదాల మొత్తం, ఇన్ఫనైట్ జీపీ, గుణశ్రేణిలో అనంత పదాల మొత్తం. గుణశ్రేణిలో అనంత పదాల మొత్తానికి ఫార్ములా అంటే S∞ అంటామండి. S∞ అంటే సమ్ ఆఫ్ ఆల్ ఇన్ఫినిట్ టర్మ్స్. సో ఇక్కడ సింపుల్ గా S∞కి ఫార్ములా ఏంటి అంటే చెప్పగలరా అంటారా? ఏ బై ఏం తీసుకుంటాం, ఆర్ మైనస్ 1 minus r. అంతే సార్. S∞ ఈజ్ ఈక్వల్ టు ఏ బై ఆర్ మైనస్ 1, S∞ ఈజ్ ఈక్వల్ టు ఏ బై ఆర్ మైనస్ 1. ఓకేనా? ఓకే. తర్వాత ఇంతకుముందు మనం పైన ఏం చేసామంటే ఏపీ తీసుకున్నప్పుడు ఏపీలో ఉన్నటువంటి ప్రతి పదాన్ని, ఏపీలో ఉన్న ప్రతి పదానికి ఏదో ఒక కాన్స్టాంట్ కలిపినా, తీసేసినా, గుణించినా, భాగించినా రిజల్టెంట్ ప్రోగ్రెషన్ ఆల్సో ఇన్ ఏపీ అన్నాం. కానీ ఇక్కడ జీపీకి సంబంధించి అట్లా ఉండదు. ఏంటి అంటే చూద్దాం ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ జీపీలో ఉన్నటువంటి ప్రతి పదాన్ని ఏదో ఒక నాన్ జీరో నెంబర్తో మల్టిప్లై చేసామనుకోండి. ఓకేనా? జీపీలో ఉన్నటువంటి ప్రతి పదాన్ని, ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ చెప్పాలంటే ఈచ్ టర్మ్ ఈజ్ మల్టిప్లైడ్ బై కాన్స్టాంట్ నెంబర్. ఇఫ్ ఈచ్ టర్మ్ ఈజ్ మల్టిప్లైడ్ బై ఎ కాన్స్టాంట్ నెంబర్ దెన్ రిజల్టెంట్ ప్రోగ్రెషన్ ఆల్సో ఇన్ జీపీ. ఓకేనండి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2, 4, 8, 2, 4, 8, 16, 32 ఇలా తీసుకున్నప్పుడు, ఓకే, ఇలా తీసుకున్నప్పుడు ప్రతి టర్మ్ ని ఏదో ఒక కాన్స్టాంట్ తో మల్టిప్లై చేయండి. ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇట్లా ఏదో ఒక కాన్స్టాంట్ తో మల్టిప్లై చేసినప్పుడు రిజల్టెంట్ ప్రోగ్రెషన్ ఆల్సో ఇన్ జీపీ. I hope you understood what I am trying to convey. Okay? If each term is multiplied by a non-zero number, then resultant progression also in GP. ఓకేనండి? జీపీలో ఉన్న ప్రతి పదాన్ని ఏదో ఒక కాన్స్టాంట్ తో మల్టిప్లై చేసినా కూడా వచ్చే ప్రోగ్రెషన్ కూడా తిరిగి జీపీలోనే ఉంటుంది. అది గుర్తుంచుకోండి. తర్వాత నెక్స్ట్ ఏం గుర్తుంచుకోవాలి అంటే రెసిప్రోకల్స్ ఆఫ్ ద టర్మ్స్ ఆఫ్ జీపీ ఆల్సో ఇన్ జీపీ అండి. రెసిప్రోకల్స్ ఆఫ్ టర్మ్స్ ఆఫ్ జీపీ ఆల్సో ఇన్ జీపీ. సింపుల్ గా రెసిప్రోకల్స్ ఆఫ్ టర్మ్స్ ఆఫ్ జీపీ ఆర్ ఆల్సో ఇన్ వాట్ వీ కెన్ సే జీపీ. దట్ ఈస్ వాట్ యూ షుడ్ నో దీస్ 2 ఇంపార్టెంట్ పాయింట్స్. దెన్ ఆఫ్టర్ జీపీలో మనకి ఏముంటుందండి, జిఎం ఉంటుంది. దాన్నే గుణ మధ్యమము అంటాం.
గుణ మధ్యమం. ఇది డిస్కస్ చేసి క్లోజ్ చేద్దాం. గుణ మధ్యమం అంటాం. ఓకేనా? జామెట్రిక్ మీన్. వీఆర్ గోయింగ్ టు ఫోకస్ ఆన్ జామెట్రిక్ మీన్. సేమ్ ఏఎం చూసాం, ఇది జిఎం. ఏఎం అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ స్టేట్మెంట్ అండి. ఏ కామా ఎక్స్ కామా బీలు, ఏ కామా ఎక్స్ కామా బీలు జీపీలో ఉన్నాయి అనుకోండి. ఏ కామా ఎక్స్ కామా బీలు జీపీలో ఉన్నప్పుడు సింపుల్ గా ఎక్స్ ని ఏమంటామంటే జామెట్రిక్ మీన్ అంటాం. ఎక్స్ ని ఏమంటామంటే జామెట్రిక్ మీన్ అంటాం. మరి అప్పుడు ఆ ఫార్ములా ఏంటి అంటే ఎక్స్ బై ఏ మస్ట్ బి ఈజ్ ఈక్వల్ టు బి బై ఎక్స్. అంటే ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి కావాలి. ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి కావాలి అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఏబి కావాలి. ఓకేనా? ఎక్స్ అంటే ఏంటి ఇక్కడ మీకు తెలుసు ఆల్రెడీ జిఎం. ఓకేనా? ఎక్స్ అంటే మీకు తెలుసు ఆల్రెడీ జిఎం గా తీసుకుంటాం. ఇది గుణశ్రేణికి సంబంధించి. సేమ్ ఏఎంలో అయితే ఎలా మాట్లాడుకున్నామో ఇక్కడ అలా విధంగా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ కామా x1 కామా x2 కామా x3 కామా అండ్ సో ఆన్ xn కామా బి ఆర్ ఇన్ జీపీ అనుకుందాం. ఇవన్నీ కూడా జీపీలో ఉన్నాయి అనుకుందాం. అప్పుడు సింపుల్ గా ఇగో వీటిని ఏమంటామంటే x1 x2 x3 అండ్ సో ఆన్ xn ఏమంటామంటే దీస్ ఆర్ ద n జామెట్రిక్ మీన్స్. దీస్ ఆర్ ద n జామెట్రిక్ మీన్స్ బిట్వీన్ ఏ అండ్ బి. దీస్ ఆర్ ద n జామెట్రిక్ మీన్స్ బిట్వీన్ ఏ అండ్ బి గా తీసుకుంటామండి. ఈ సందర్భంలో కూడా మనకి యాజ్ యూజువల్ గా మనకి కామన్ డిఫరెన్స్ ఉంటుంది. దెన్ ఆఫ్టర్ కామన్ డిఫరెన్స్ మీన్స్ కామన్ రేషియో ఉంటుంది. సో ఎంత టర్మ్ ఉంటుంది కామన్ రేషియో. ఇక్కడ మనకు వచ్చేటువంటి కామన్ రేషియో ఈ సందర్భంలో మనకు ఉన్నటువంటి ఆర్ వాల్యూ కామన్ రేషియో ఏమవుతుంది అంటే బి బై ఏ హోల్ పవర్ 1/n+1. బి బై ఏ హోల్ పవర్ 1/n+1. బి బై ఏ హోల్ పవర్ 1/n+1. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ ఆస్క్ టు ఫైండ్ అవుట్ nth జిఎం. nth జిఎం అంటే మీనింగ్ ఏంటి? ఎన్నవ గుణమధ్యమం. nth జిఎం. ఈ nth జిఎం ఎలా కనుక్కుంటాము అంటే సింపుల్ గా ఏ ఇంటూ బి బై ఏ హోల్ పవర్ n/n+1. ఇక్కడ చూడండి, ఇక్కడ n ఉండదు, ఇక్కడ n ఉంటుంది. ఓకేనా? ఈ డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి. ఆ డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి. ఓకేనా? సేమ్ మనం ఏపీలో ఏఎంలో ఏం చూసాం? ఏఎంలో వచ్చేసి కామన్ డిఫరెన్స్ చూసాం, nth ఏఎం చూసాం. సేమ్ ఇక్కడ కూడా కామన్ రేషియో nth జిఎం. ఐ హోప్ యూ అండర్స్టూడ్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు కన్వే. కామన్ రేషియో ఏంటి అంటే బి బై ఏ హోల్ పవర్ 1/n+1. nth జిఎం ఎన్నవ గుణమధ్యం ఏమవుతుందంటే ఏ ఇంటూ బి బై ఏ హోల్ పవర్ n/n+1. ఓకేనా? దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద డిఫరెంట్ ఫార్ములాస్ వాట్ వీ డిస్కస్డ్ ఇన్ వాట్ వీ కెన్ సే జీపీ అండ్ ఏపీ. హెచ్పి సింపుల్ గా ఉంటుంది, అది వీల్ సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్. ఓకే, సో ఇంతటితో ఈ సెషన్ క్లోజ్ చేస్తున్నా. వీటికి సంబంధించిన బిట్స్ అనేటువంటివి వీల్ సీ ఇన్ ద టుమారో సెషన్. ఓకే, సో ఇప్పటిదాకా అయినటువంటి ఈ సెషన్ లో ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ అడగండి, ఆర్ ఎల్స్ ఐఎమ్ గోయింగ్ టు క్లోజ్ మై సెషన్. ప్లీజ్ ఉన్నారండి సెషన్ లో? ఉన్నారు కదా? S infinity is equal to a by 1 minus r. Sorry, yes, yes. 1 minus r. అవును సార్. S infinity is equal to a by 1 minus r. Yes, yes, అవును సార్. S infinity is equal to a by 1 minus r. Yes. Okay, sir. Thank you, sir. Right. ఓకేనండి, ఇది కరెక్షన్. S infinity is equal to a by 1 minus r. S infinity is equal to a by 1 minus r. ఓకేనండి, రైట్. థ్యాంక్ యూ. See you in the next session with the problems of these different AP, GP, HP concepts. Thank you. Okay. 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 So next session is perspective in education. Vidya Drupadalu. Sir already unnaru vacharu. Then Namaste, sir. Sir. Namaskaram, sir. Namaste, sir. బాగున్నారా సార్? Sir, fine, sir. Sir, మరి గ్యాప్ ఇద్దామా సార్? ఓకే సార్, మన వాళ్ళు ఎలా అంటే అలా. ఒక్క కొంచెం గ్యాప్ కావాలండి, ఒక 10 minutes 6 ఇంకా మనకి 6 minutes టైం ఉంది. 7:40 or 7:45 ప్లీజ్ రెస్పాండ్. గుడ్ ఈవినింగ్. ఓ 10 minutes ఇద్దామా? 7:45 or 7:40? 10 minutes 5 minutes. ఓకే, 7:45 రెడీ. మీరు రెడీగా ఉండండి. 7:45 క్లాస్ స్టార్ట్ అవుతుంది. ఈ లేపు ఒక చిన్న క్వశ్చన్ మీకు షేర్ చేస్తాము, ఫ్రీగా ఉన్న వాళ్ళు ట్రై చేయండి. ఒకటి మీకు షేర్ చేస్తా చూడండి. కనబడుతుందా ఇది? సార్ విజిబుల్ సార్. విజిబుల్ ఏనా? అయితే ఇక్కడ తెలుగులో రాలేదండి. విద్యా హక్కు ఆర్టీ చట్టం 2019 ప్రకారం ఈ క్రింది వాటిలో, ఇక్కడ ఈ క్రింది రాలేదు.
ఇవ్వ ఈ కింది వాటిలో పాఠశాల నిర్వహణ కమిటీ విధి కానిది అట. సార్ ఇది ఒక క్వశ్చన్ చూసాం సార్, ఇది నరేష్ సార్. అవునా ఆ మిగతా వాళ్ళు డివిజనల్ అకౌంటర్ ఆఫీసర్ కు ట్రైనింగ్ ఉన్న వాళ్ళందరూ లీవ్ కాండి. ఓన్లీ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ వాళ్ళు మాత్రమే ఉండండి. అంటే డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ కానీ, లాంగ్వేజ్ పండిట్ కానీ, ఎడ్యుకేషన్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఓకే ఈ లోపు ఇదేమన్నా ట్రై చేయండి మీరు. నుండి 15 రావాలి ఈరోజు. 10 నుండి 15 రావాలి. ఫోన్లే అనుకోవడానికి ఊహకే కదరా బాబా, నువ్వెంత అనుకుంటున్నా? సార్ మీకు కోస్ట్ ఇచ్చేసాను, సార్ మీకు కోస్ట్ ఇచ్చేసాను సార్. ఓకే సార్ షేర్ అయిపోయింది సార్. షేర్ కూడా ఇచ్చేసాను. నేను స్టాప్ చేస్తున్నాను. నేను స్టాప్ చేశాను, మీరు షేర్ చేసుకోవచ్చు. ఏం చేశారు ఇప్పుడు? మనం షేర్ చేయొచ్చు ఇప్పుడు అన్నమాట. గుడ్ ఈవినింగ్ శ్రీలత, గుడ్ ఈవినింగ్. సో జిఆర్ శర్మ గారు కొత్త వాళ్ళు వచ్చారు. జాన్బీ, షేక్ జాన్బీ ఫ్రమ్ ఖమ్మం. మల్లికార్జున్ గారు మీరు మార్క్ టెస్ట్ 18 అనుకుంటాను. ఐ థింక్ మార్క్స్ టెస్ట్ 18 లో మీకు ఫస్ట్ ర్యాంక్ వచ్చిందండి. ఐ థింక్ ఫస్ట్ ఆర్ సెకండ్ ర్యాంక్. గుడ్. సుహాసిని ఫస్ట్ ర్యాంక్, ఇంకొకరు రవికంది ఫస్ట్ ర్యాంక్. సెకండ్ ర్యాంక్ వచ్చేసి అంటే అవుట్ ఆఫ్ 20కి 19 రవికందికి వచ్చినాయి, సుహాసినికి వచ్చినాయి, మీకు 18 వచ్చినాయి. మీకున్న శ్వేతకు 18 మార్క్స్ వచ్చినాయి. ఇంకా అవసరమైతే నెక్స్ట్ మేము ఎలా అప్డేట్ చేస్తానంటే ఒక టాపిక్ ఎంతమంది ఎగ్జామ్ రాశారు, ఎవరెవరిని మార్కు PDF చేసి కన్వర్ట్ చేసే ప్రయత్నం చేస్తారు. PDF లిస్టే పెడతాము. టోటల్ టెస్ట్ సిరీస్ లో ఆ టెస్ట్ సిరీస్ ఎంతమంది రాశారు, దాంట్లో మీ ర్యాంకింగ్ పొజిషన్ ఏంది, దాన్ని బట్టి మనం ఎలా ఉన్నాం అనేది మీకు తెలుస్తుంది.